అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూడడానికి మనం విజయనగరం జిల్లా భోగపురం మండలంలో ఏర్పాటు చేస్తున్నారు కదండి. దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా నామకరణం కూడా చేశారు. స్వతంత్ర సమర యోధుడు. చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్తున్నాం. విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ కి 43 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం ప్రజెంట్ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం విజయవాడ దారిలోను ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఈ విధంగా రైట్ సైడ్ వెళ్తే మనకి శ్రీకాకుళం లైన్ లోను మనకి ఎయిర్పోర్ట్ తగులుతుందండి. ఇక్కడ నుంచి మనకి 13 కిలోమీటర్ల దూరం ఉంటుందండి కరెక్ట్ ఎయిర్పోర్ట్. అయితే ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు చాలా మంది. అందరు భోగపురం అనుకుంటున్నారు. భోగపురం కంటే ముందే ఉందండి ఇది. అది చూపిద్దామండి. ఈ వీడియో తీస్తున్నాను. అయితే మనం వెళ్ళే దారిలోను ఇది చాలా గ్రామాలు ఉన్నాయండి. అన్ని గ్రామాలని దాటుకుంటూ మనం వెళ్ళాలా. అయితే ప్రెజెంట్ మాత్రం హైవే నుంచి వెళ్తే మాత్రం ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా వెళ్ళారండి. భోగపురం వెళ్ళి భోగపురం నుంచి బ్యాక్ రావాల్సి వస్తుంది. అలా కాదు అనుకుంటే ఇక్కడ చిన్న రూట్ ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఆ రూట్ దగ్గర సైడ్ కి బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ బైపాస్ రోడ్ ద్వారా వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే జూన్ నెలలో విడుదల ఓపెన్ అవుతుంది ఎయిర్పోర్ట్. ఇక్కడ కొంచెం సైడ్ కి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ వస్తుందండి. సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ మార్గం చూసారా సైడ్ కి. లేదంటే ఎయిర్పోర్ట్ డైరెక్ట్ గానా వెళ్ళిపోద్ది. ఎదురుగా కనిపిస్తారు పోల్పల్లి మొదటి గ్రామం అండి ఈ రైలులోను. ఇక్కడి నుంచి మనకు ముందుకెళ్తే సవర్విల్ వస్తుందండి. అక్కడి నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే మనకి ఎయిర్పోర్ట్ కి మార్గం కనిపిస్తుందండి. అయితే ఈ మధ్యకాలంలో ఆ ఎయిర్పోర్ట్ మార్గాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడం లేదు, టైం అవుతుంది. అందువల్ల మనం డైరెక్ట్గా భోగపురం వెళ్ళి బ్యాక్ వచ్చి అప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తామండి. అయితే భోగపురం కూడా చూపించిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర అమెరికాగా పిలుస్తున్నారు కదండి భోగపురాన్ని. అది ఎలాగుంది ప్రెజెంట్. అయితే ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ భూములకి రెక్కలు వచ్చాయండి. లక్షల్లో ఉండే భూమి కోట్లలోకి మారిపోయాయి. అంటే మొత్తం ఈ గ్రామాలన్నీ సంపన్న గ్రామాలుగా మారిపోయాయండి ఎయిర్పోర్ట్ వల్ల. అయితే ఈ ఎయిర్పోర్ట్ మొదటిసారిగా కట్టినప్పుడు 15,000 ఎకరాలు అన్నారు. తర్వాత 5,000 కుదించారు. ఇప్పుడు మాత్రం 2,200 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్ట్ కు వినియోగించారండి. మనం ఎయిర్పోర్ట్ ప్రజెంట్ దాటిపోయామండి. దాటిపోయి భోగపురం వెళ్తున్నాం. అంటే హైవే నుంచి మనకి దారి లేదు డైరెక్ట్ గా. ముందు భోగపురం వెళ్ళి బ్యాక్ రావాలండి. అయితే బైపాస్ రోడ్ నుంచి వస్తే మనకి ఆ ఇబ్బందులు ఉండవు అని చెప్పాను కదా. పోల్పుల ముందు ఒక స్టాప్ ఉంది, ఆ పక్క నుంచి బైపాస్ రోడ్ ఉంది, అక్కడ మారాలా. అయితే రన్వే మాత్రం 3,800 మీటర్లు ఉందండి. అంటే ఇండియాలోను అతిపెద్ద ఎయిర్పోర్ట్ లోను రన్వే ఉన్నది మాత్రం పెద్దది మాత్రం ఇదే అండి, పెద్ద రన్వే చెప్పాలా. అంటే ప్రజెంట్ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ శంషాబాద్, హైదరాబాద్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోను ఎయిర్పోర్ట్ పెద్దలో చెప్పాలంటే ఇదే అండి, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు. అయితే మనం ప్రజెంట్ భోగపురం వెళ్తున్నామండి. భోగపురం ప్రదేశాలు చూసుకుంటూ రిటర్న్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ చూద్దాం. ఎందుకంటే ఆంధ్ర అమెరికా అన్నారు కదా, ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది భోగపురం అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దామండి. హైవే చాలా బాగుంది కదా. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి హైవేలు డెవలప్మెంట్ చేస్తుంటారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంతవరకు డైరెక్ట్గా హైవే నుంచి వెళ్ళిపోవాల్సిందండి. ఇదంతా ఒరిస్సా లైన్ భువనేశ్వర్ వరకు. ఇక్కడ మాత్రం భోగపురంకి లూప్ లైన్ ఉందండి. ఈ లూప్ లైన్ పక్కన మనం తిరగాల ఊర్లోకి వెళ్ళాలంటే అది మీకు చూపిస్తాను చూడండి. మనం భోగపురంలోకి వచ్చేసాం. ఇది పెద్ద వీధి అని అంటారండి. ఇది బాగా ఫేమస్ అయింది. ఇక్కడే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం ఉంది, అలాగే రామాలయం ఉంది, అలాగే ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు కూడా చూపిస్తాను పదండి.
అయితే ఇక్కడ చెరువు పక్కన 45 సంవత్సరాల క్రితం ఒక సినిమా థియేటర్ ఉండేది, టూరింగ్ థియేటర్. అంటే రాత్రి 8 గంటలకి సినిమాలు వేసేవారు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది భోగపురంలో ఉండి ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి జ్ఞాపకార్థాలుగా ఈ భోగపురం కనిపిస్తుందండి. ఇంత డెవలప్మెంట్ భోగపురం కూడా అనుకున్నాం, ఇన్ని సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం. ఇంకా భోగపురం మాత్రం ఇంకా డెవలప్మెంట్ అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది, స్థలాలకు ఎక్కడ వచ్చాయి కానీ ఇంకా డెవలప్మెంట్ పరంగా ఇంకా కనబడలేదండి. ఇది చూస్తున్నారు భోగపురం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి. ఇది కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్కి తిరగాలండి. ఇది కొంచెం ఆ ఎదురుకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ బిల్డింగ్స్ కేఎఫ్ పాల్ గారు అండి. అంతకుముందు ఇక్కడ క్రైస్తవ సమాజానికి సంబంధించి ఇక్కడ కోచింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు క్లోజ్ చేయడం మీరు చూస్తున్నారు. అదే మార్గంలో మనం వెళ్తున్నాం. ఇది ఎయిర్పోర్ట్ దారి కాదండి, ఎయిర్పోర్ట్ దారికి ప్రజెంట్ మాత్రం పనులు అవుతున్నాయి, అందువల్ల వెళ్ళలేకపోతున్నాం. ఇంకా పనులు అవుతున్నాయండి. ఎయిర్పోర్టు జూన్ నెలలో ఓపెన్ అవుతుంది ఎయిర్పోర్టు. మీరు చూడండి ప్రజెంట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందో చూపించబోతున్నాను. 2200 ఎకరాల స్థలంలోనూ ఎయిర్పోర్టు నిర్మితవుతుందండి. అయితే మేము వెళ్తేప్పటికీ మమ్మల్ని లోనికి అనుమతి లేదండి, ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్ అని చెప్పారు. అయితే మేమేం చేసామంటే మాకు తెలిసిన ఒక అతను తీసి అతని కారులో లోనికి వెళ్ళడం జరిగింది. ఎదురు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ సంబంధించింది. మనం ఇప్పుడు ప్రెజెంట్ లోపల ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నామండి. చూడండి ఈ పరిసర ప్రాంతాలు మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ ప్రెజెంట్ ఎలాగుంది, ఏ విధంగా ఉంది. ఎందుకంటే చెప్తున్నానంటే జూన్ నెలలో ఓపెనింగ్ అవుతుంది ఎయిర్పోర్టు ఈ సంవత్సరం 2026లో. అయితే అంచెంచెలుగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేద్దామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. చూడండి ఇంకా వర్క్ అవుతుంది బాగానా. ఇంకెక్కడ రోడ్లు కూడా కరెక్ట్గా అవ్వలేదు. ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ చాలా మంది ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళండి. ఇక్కడ ఎవరు మన తెలుగు వారు ఎవరు లేరు వర్కర్స్. జిఎంఆర్ కంపెనీ ఎల్ఎన్టీ వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నారండి. ఇది కరెంట్ సంబంధించిందండి ఎయిర్పోర్ట్కి. ఈ టెర్మినల్లో ఇవన్నీ చూడండి. అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతి విభాగాన్ని కూడా తయారు చేస్తున్నారండి. కస్టమర్కి సంబంధించిన కానీ ఆఫీసెస్ కానీ అన్నీ తయారవుతున్నాయి. ఎదురుగా మనకు కనిపిస్తే మనం వెళ్తే కొంచెం అక్కడ హెచ్పిసిఎల్ వారి ఆయిల్ ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇది ఆఫీస్ సంబంధించిందండి. అయితే కొన్ని కారణాల వల్ల ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళలేకపోయామండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ వీడియో తీయొద్దు అని చెప్పేశారు, అందువల్ల ఆగిపోయాం. టైం కూడా ఇప్పుడు 3:30 అయిపోయింది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతామని నేను నిర్ణయించుకున్నాను, వచ్చేస్తున్నాను. ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు తీసానండి.